ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరు దేశాలు అంగీకరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగే కృష్ణవేణి సంగీత కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలోని వరంగల్ విమానాశ్రయం పనులను మార్చిలోగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గిరిజన ఉద్యమ నాయకుల విలువలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక భూమిక పోషించిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు. ఇక వివరాలు: భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరు దేశాలు అంగీకరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో నిన్న జరిపిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రెండు దేశాల మధ్య ప్రాధాన్య రంగాలు, దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, राष्ट्रपति पुतिन और मुझे इंडिया रशिया बिजनेस फोरम में शामिल होने का अवसर मिलेगा। मुझे पूरा विश्वास है कि ये मंच हमारे बिजनेस संबंधों को नई ताकत देगा। इससे एक्सपोर्ट, को प्रोडक्शन और को इनोवेशन के नए दरवाजे भी खुलेंगे। दोनों पक्ष यूरेशियन इकोनॉमिक यूनियन के साथ एफटीए के शीघ्र समापन के लिए प्रयास कर रहे हैं। कृषि और फर्टिलाइजर के क्षेत्र में हमारा करीबी सहयोग फूड सिक्योरिटी और किसान कल्याण के लिए महत्वपूर्ण है. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కృష్ణవేణి సంగీత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం జిల్లా అధ్యక్ష పదవులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై పార్టీ నాయకులతో చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని వరంగల్ విమానాశ్రయం పనులను మార్చిలోగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో 58,84 లక్షల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తూ, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్ లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని చెప్తున్నా. దేశవ్యాప్తంగా గత 4 రోజులుగా ఇండిగో విమాన సేవలకు అంతరాయం కలిగింది. 1000కి పైగా ఇండిగో విమాన సర్వీసులను ఆ సంస్థ నిన్న కూడా రద్దు చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. రానున్న 3 రోజుల్లో విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేరళలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ సర్ కార్యక్రమం గడువును భారత ఎన్నికల సంఘం మరో వారం రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 11తో ముగియాల్సిన ఎన్యూమరేషన్ దశను ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ జాబితాను ఈ నెల 16కు బదులుగా 23న విడుదల చేస్తామని, అలాగే తుది ఓటర్ జాబితాను ఫిబ్రవరి 14కు బదులుగా ఫిబ్రవరి 21న ప్రకటించనున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్యోద్యమంలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన గిరిజన ఉద్యమ నాయకుల విలువలు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ సొసైటీ సంప్రదాయ కళా ఉత్సవ్ ఉద్భవ్ 2025 ముగింపు వేడుకల్లో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి 22 రాష్ట్రాల నుంచి 405 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 1800 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు మంత్రి వివరిస్తూ, ఉద్భవ్ 2025 గిరిజన పల్లెల్లో ఉన్నటువంటి బ్రతుకుల్ని సృజనాత్మకతతో అందరికీ చూపించినటువంటి ఒక ఈవెంట్. 22 రాష్ట్రాల నుంచి 405 స్కూల్స్ నుండి 1800 మంది పిల్లలు వచ్చి వాళ్ళ తాలూకా టాలెంట్ మొత్తం ఇక్కడ చూపించినటువంటి సందర్భం. వేరు ప్రాంతాలు అవ్వచ్చు, వేరు రాష్ట్రాలు అవ్వచ్చు, వేరు సంస్కృతి సంప్రదాయాలు అవ్వచ్చు, కానీ మనందరం భారతీయులమే, మనందరం ఆదివాసీయులమే అని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. అలాగే అరకు కాఫీ, ఆ అరకు కాఫీని దేశ విదేశాల్లో తీసుకుంటున్నాం. అది మన ఆదివాసీల దగ్గర నుంచి వెళ్తున్నదే. కాశీ తమిళ సంగమం 4.0లో భాగంగా వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ విభాగాలలో కాశీ తమిళనాడుల మధ్య గల ఆధ్యాత్మిక, తాత్విక సంప్రదాయాల గురించి ఈ సందర్భంగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న పద్మశ్రీ పండిట్ రాజేశ్వర్ మాట్లాడుతూ శతాబ్దాలుగా దక్షిణాది ప్రజలు కాశీ సంస్కృతిలో భాగమయ్యారని చెప్పారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అజిత్ కుమార్ చతుర్వేది మాట్లాడుతూ సంగమం అనేది కొత్త భాష, కొత్త స్నేహాలు, కొత్త అవగాహనల సారాంశమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక భూమిక పోషించిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు. రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా విశేష కృషి చేసి రాజ్యాంగ రచనలో ఆయన కీలక పాత్ర పోషించారు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, సర్వ మానవాళి సమానత్వానికి కృషి చేసి న్యాయశాస్త్ర కోవిదునిగా కీర్తిగాంచిన అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన తుదిశ్వాస విడిచారు. దేశానికి అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందించింది. అంబేద్కర్ మహాపరినిర్యాణం చెందిన ఈ రోజును పురస్కరించుకొని ఆయన గతంలో పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో 3వ వన్డే ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమానంగా ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఉత్తర ప్రాంత జిల్లాలలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరు దేశాలు అంగీకరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగే కృష్ణవేణి సంగీత కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలోని వరంగల్ విమానాశ్రయం పనులను మార్చిలోగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.